ఇది పొంగనూరుని రడిసింది క్రాస్ అమ్మ. ఇది పూటకి 5-6 లీటర్లు పాలు ఇస్తుంది. పూటకి 6 లీటర్లు పాలు, రోజు 10 లీటర్లు మినిమం ఇస్తుంది. దాన్ని ఇది పొంగనూరు బుల్లితో క్రాస్ చేస్తే ఇది వచ్చింది నాకు. సార్ వీటిని మెయింటైన్ చేయడం కాస్ట్ ఎక్స్పెన్సివ్. వాళ్ళ అగ్రికల్చర్ బేస్ లో లైఫ్ స్టాక్ మెయింటైన్ చేయడం అంటే బాగా ఎక్స్పెన్సివ్ అమ్మా. ఫస్ట్ మెడికల్ ప్రాబ్లమ్, రెండోది ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఎక్కువ. ఇది సాహివాల్ ఇది సాహివాల్. దీని కొమ్మలు ఏంటంటే మనం ఇర్రెగ్యులర్ గా వస్తాయి. దాని వల్ల ఏంటంటే కొంతమంది ఎంచుతారు కొమ్మలు. అందుకే మనం ఏంటంటే ఎప్పుడే దాన్ని కాల్చేస్తాం కొమ్ము రాకుండా కాల్చేస్తారు. సాహివాల్ ఇది షాహివాల్. దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇది 2 years అమ్మా. 2 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది. ఫస్ట్ అంటే మీరు రాగానే రెగ్యులర్ గా వాటితో ఉంటారు కాబట్టి అంతేనా? రాగానే ఏదో మా ఫాదర్ వచ్చారో లేదంటే మా రిలేటివ్ వచ్చారో అనేటట్టు చెప్పేస్తుంది. ఏంటో ఇదేమొచ్చి రాఠీ అమ్మ. ఇది బుల్లుది. దీని మదర్ నేను 75,000 కొన్నాను. రాఠీ ఇది దాని కొడుకు. ఇది అంటే బ్రీడ్ నేమ్ రాఠీ. ఓకే. మీరు ఏమని పిలుస్తారు వీటిని? రాఠీ అనే పిలుస్తారా? లేదు, ఇంకా అన్ని పిల్లడం లేదండి. ఇది రాఠీ. ఇది కూడా రాఠీనా? ఇది కూడా రాఠీ. అంటే దీన్ని రెడ్సి మామూలు సాహివాల్ తోటి క్రాస్ చేపించుకున్నాం. అందుకే దీని కొమ్ము మంచి బాగా వస్తుంది. దీని కొమ్ము కాల్చలేదు. ప్యూర్ సాహివాల్ అయితే మీ కొమ్ములు ఇలాగ ఇర్రెగ్యులర్ వచ్చేస్తాయి. వంకరగా వచ్చినప్పుడు ఏంటంటే అందరికి పచ్చరు అదే నుంచి కొంతమంది చెప్తా ఉంటారు. అలాగే కొన్ని పోతా ఉంటాయి. ఇది సాహివాల్. ఇది ఒంగోలు. ఇది ఒంగోలు రెడ్. స్పెషల్ ఒంగోలు వైట్ ఎక్కువ ఉంటాయి మీకు. రెడ్ ఇది హైట్ కూడా ఎక్కువ. హైట్ కూడా. ఇది కూడా 1.5 year అన్నది. 1 year నుంచి 1 year 4 months ఉంటుంది. సార్ అంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎంట్రన్స్ లో చూసాను 2 ఎద్దులు, పెద్ద ఎద్దులు బండి. ఆ ఎడ్లు మేపలేము కాబట్టి ఇప్పుడు తోలేవాడు లేడు కాబట్టి దాన్ని అలా పెట్టుకున్నాను. అవునా? అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ పశువులతోటి వినియోగించే ఆ పరికరాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది టార్ పార్కర్ అమ్మది. టార్ పార్కర్. ఇది ఎక్కడ నుండి తెచ్చారు? ఇది అక్కడ మన హర్యానా దగ్గర. ఇది హర్యానా, పంజాబ్ బార్డర్. ఓకే, పంజాబ్ బార్డర్. టార్ పార్కర్. ఇది దగ్గర ప్రెగ్నెన్సీలో ఉంది. ఒకటే కొంచెం ఎక్కువ ఇస్తుంది. దాన్ని మనం పెట్టిన దాన్ని బట్టి అన్ని 5 మాక్సిమం మనం 5 క్యాలిక్యులేట్ చేసుకోవడం. రెడ్ సింధి. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇది మిల్క్ చాలా మంచి బాగుంటది అమ్మ. చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి సెమల్పూర్ ఫామ్ లోని అక్కడ ఉంది. ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది, మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్. అక్కడ నుండి తెప్పించారు. అక్కడ నుంచి కొన్ని తెచ్చాం మేము. బయట తెప్పించి చేపించుకున్నాం. ఓకే. ఎంత ఉంటుంది సార్ దీని కాస్ట్? దీని కాస్ట్ మన సరదా ఉంటే లక్షలు పెట్టి కొనుక్కోవచ్చు. సరదా లేనాడు కటింగ్ పర్పస్ అయితే 20,000, 25,000, 30,000 అడుగుతాం. ఓకే. లక్షల మీద ఉంటుంది. అంటే ఎందుకు సార్ అంత రేట్ ఎక్కువ? అబౌట్ మిల్క్ అంటే మనకి మిల్క్ గురించి కాదమ్మా. అసలు యాక్చువల్ బ్రీడ్ ని మనం తెచ్చుకుంటాం. అది వేరే బ్రీడ్ అని కాదు. మనకి ఇక్కడ ఒంగోలు అలాగా, వాళ్ళకి రడిసింది అలాగా. ఈ టార్ పార్కర్ అనేది స్టేట్ కి. అది మొత్తం మన 26 స్టేట్ లో 26 బ్రాండ్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ కి ఒక కవ్వు ఒకటి ఉంటది ఇంపార్టెంట్. సరే, ఇన్ని ఉన్నాయి కదా మీ దగ్గర. ఈ 9 మీకు స్పెషల్ గా అనిపించే కవ్వు ఏంటి? అన్నిటిలోనే మిల్క్ బాగుండాలి అంటే ఆలిక్కర్ అమ్మ. అది మైసూరావు. మన మైసూరావు అంటాం దాని. ఆలిక్కర్ అది పేరు. కేరళ బ్రీడ్. కర్ణాటక. అది దాని ఎలా ఉంటుంది? దాని మిల్క్ బాగా తక్కువ ఇస్తుంది. మీకు టేస్ట్ చాలా బాగుంటది. దానివల్ల ఆయుర్వేదిక్ ఇది కూడా ఎక్కువ. మన ఒంగోలు లాగా అది మిల్కింగ్. మీకు ఏది కూడా నేటివ్ బ్రీడ్ ఏది కూడా మిల్కింగ్ ఎంత తక్కువ ఇస్తే దాంట్లో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. మనం అనుకుంటా ఎక్కువ పాలు ఇచ్చేసేదే గొప్ప అని మీరు అనుకుంటారు. దాంట్లో ఏమి ఉండదు. కానీ జెర్సీ పాలలో 10 లీటర్లో ఉండదు. ఇది 1 లీటర్లో మీకు వస్తుంది. అంటే ఎక్కువ పాలు ఇస్తుందని కాదు కానీ ఎంత తక్కువ ఇస్తే అంత. అందుకే పొంగనూరు కూడా తక్కువ పాలు ఇస్తుంది కాబట్టి దాని మిల్క్ మెడికేటెడ్ చెప్తా ఉంటారు. అది సార్ అన్నిటితోటి మీకు స్పెషల్ గా అనుబంధం అంటే మీరు వీటితోటి చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటారు కదా. వీటికి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదు మీకు మాక్సిమం ఇల్లు 1 కిలోమీటర్ దూరంలో. నేను రాత్రి మీద 1-2 సార్లు వస్తారు కంపల్సరీగా. ఎవ్రీడే వస్తాను వీటి కోసం. ఏదైనా ఇడిపోయింది అనుకోండి, నేటివ్ బ్రీడ్ లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇది దాన్ని పొడుచుకోవడం, అది ఇది పొడుచుకోవడం, ఆన్స్ ఉండడం వల్ల పొడుచుకుంటాయి.
పొడుచుకున్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ పోవడం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతుంటాయి. మన సర్వెంట్స్ ఇది వరకు అంత డెడికేటెడ్ గా లేరు. అంటే మనం ఇంట్రెస్ట్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు, వాళ్ళ జీతం కోసం వాళ్ళు ఉన్నారు. ఎంత సర్వెంట్స్ చేసినా ఆ ప్రేమ మనకి వీలుగా కంపల్సరిగా మనం చూసుకోవాలి, మన పిల్లల్లా భావిస్తాం కాబట్టి అవి మనం దూరం నుంచి తెచ్చాం కాబట్టి దాని వాల్యూస్ మనకు తెలుసు, అంతే అంతే వాళ్ళకి తెలీదు. సో చిన్నప్పుడు ఎక్కువగా వీటితో స్పెండ్ చేసేవారా మీరు? నేను చిన్నప్పుడు లేదు కదమ్మా, నా 80 అంటే ఫస్ట్ చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఊర్లో బాగా ఎంజాయ్ చేసేవాడిని ఇలాంటి వీటి మధ్యలో. ఎందుకంటే మా మదర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ద టాప్ బ్రీడర్. అంటే ఏదైనా ఎక్కడ ఏది ఉన్నా తెచ్చి పెట్టేవారు. ఎగ్జిబిట్ టైప్ లో ఉండేది ఆయన దగ్గర నేను మాక్సిమం నేను నేర్చుకున్నాను. ఎక్కువ సమ్మర్ హాలిడేస్ అంతా అక్కడే స్పెండ్ చేసేవాడిని నర్సీపట్నం దగ్గర. దానివల్ల ఏంటంటే ఆయన దగ్గర నేను బాగా నేర్చుకున్నది అక్కడ. సార్ ఎక్కువగా మీరు ఎలా ఆలోచిస్తారంటే స్పెషల్ గా డిఫరెంట్ మోడల్ కార్డ్స్, అదే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కానీ అందరికన్నా మీరు ప్రత్యేకం అనుకోవచ్చా? స్పెషల్ గా మీ ఇల్లు కూడా చూసినట్టయితే పట్ యానిమల్స్ కోసం, బర్డ్స్ కోసం పూర్తిగా ఇల్లంతా కూడా ఇంట్లో దగ్గర 80% ఇంటిని వాటికే కేటాయించేస్తారు. అంటే మీకు యాక్చువల్ గా నేను క్షత్రియ కుటుంబంలో పుట్టడం వల్ల యాక్చువల్ గా ఏంటంటే ప్రతి క్షత్రియుడు 10 మందిని పోషించాలమ్మా. ఇవాళ రోజుల్లోనే మనుషులు పోషించే పరిస్థితి వస్తే వాళ్ళే మనకు ఎనిమి అవుతున్నారు. రెండోది ఏంటంటే ఎక్కువ మా ఫ్యామిలీస్ అన్ని కూడా వీటి మీద ఎఫెక్షన్ చూపించడం కారణం పూర్వం నుంచి మేము ప్రతిరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఎవడైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా కూర్చోవడం తప్ప కానీ మనం రోజు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేసి ఇంకొక కమ్యూనిటీని అవనండి ఇంకొకటి అవనండి చేసే పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఏం సిస్టర్స్ అందరూ ఏం చేసేవారంటే ఒకడు ఏదో ఒక లైఫ్ స్టాక్ను ఏదో ఒక ఆర్ట్ను వాళ్ళు ఇది వేసేవారు. రెండోది ఏంటంటే ఎవడు ఎక్కడికైనా రావాలి అనుకుంటే లేజర్ టైం మా దగ్గరకు వస్తే మాకు టైం పాస్ అయిపోతుంది. రెండోది వాడికి ఒక న్యూ అడ్వెంచర్ చూసినోడు అవుతాడు. కానీ ఎంత కష్టమైనా మర్చిపోవచ్చు అంటారా? తప్పకుండా. మంచి మెడిసిన్ అంటారా? వాటి మెల్క్ అవన్నీ ఒక ఎత్తు అయితే మీకు కోవిడ్ టైంలో అని మాకు తెలిసిన మట్టుకి ఆవుల దగ్గర పనిచేసిన వాడికి కోవిడ్ రాలేదు. నేటివ్ బ్రీడ్ కౌస్ దగ్గర ఈ ఉచ్చతాలకు వాసన అవనండి, పేడ అవనండి, పెంట దగ్గరకు వచ్చిన వాసన కానివ్వండి, దానివల్ల మన దగ్గర ఉండేది వైరస్ చచ్చిపోద్ది. మనం పీల్చడం వల్ల లంగ్స్ లోకి వెళ్ళేది, మనం పీల్చేది అంతా కూడా లంగ్ లోకి వెళ్ళేది ఈ వైరస్ చచ్చిపోద్ది. దానివల్ల ఏంటంటే 100% నేను గ్యారెంటీగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఆవుల దగ్గర ఉన్న వాడికి ఎవరికి కూడా ఎక్కువ మెడికేటెడ్ గా ఖర్చు పెట్టే పని ఉండదు. నేను అక్కడ దాకా 100% షూరిటీ ఇస్తాను, చెప్తాను కూడా. సార్ ఇన్ని బర్డ్స్ ఓకే, కానీ డాగ్స్ కూడా చూస్తాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్. అంటే ఒకటి నా కాన్సెప్ట్ ఏం చెప్పేటంటే అందరిలో ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒక యాదవ్ మేపుతాడు. ఆడి దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్న దానికి నేను మేపడం వల్ల ఆడి కమ్యూనిటీలోకి వెళ్ళడం కానీ ఆ బిలో పవర్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే వాడి దగ్గర లేని మన దగ్గర ఉన్నది మనకున్న వాల్యూ మనకు ఉంటుంది. అది నా కాన్సెప్ట్. ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మన వాల్యూ మనం నిలబెట్టుకోగలిగితే మన వాల్యూకి ఇంకో నలుగురు అడాప్ట్ అయ్యారు అనుకోండి, సొసైటీలో నలుగురు అలాగే పెరుగుతూ ఉంటాం. ఒకదాన్ని పట్టుకొని ఆడికి ఏదో అందులో లాభం వస్తుందని చెప్పి ఆ ఫార్మింగ్ లో మనం వెళ్ళి ఆడికి వచ్చే డబ్బులు మనం పాటు చేసి చెప్తున్నాను. మీ క్షత్రియ వర్గానికి సంబంధించి అందులో లాభం గురించి, లాభం అన్నది ఇప్పుడు ఏ రోజు చూడకూడదు. రాజసం గురించి అంటే అదొక హుందాతనం అనుకుంటారు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు టైం కిల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని పెట్టే డబ్బులు మనం నష్టం అనుకుంటాం. మనం లేవు అనుకోండి, బయటకు వెళ్తే ఎంత ఖర్చు పెడుతున్నాం. పండుగ అంటే మనం వండుకుంటాం, అన్ని చేస్తాం, కానీ వాటికి కూడా పెట్టేది ఎవరు? అది ఆ పండుగ అట్మాస్ఫియర్ వాటికి కూడా తేవాలి అంతే. అది రెండోది ఏంటంటే అందరూ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కడతారు. నేనైతే మాత్రం జస్ట్ నెక్స్ట్ ఇంకా ఒక 2 నెలలు 3 నెలల్లో ఇదంతా కంప్లీట్ అయిపోతే ఎవ్రీ ఒక వీక్ లో ఒక రోజు గోపూజ అనేది పెట్టి ఓన్లీ ఏంటంటే ఎవడ ఇంట్రెస్టెడ్ ఉంటే వాడు ఆ రోజు వస్తే ఆ గోపూజలో కూర్చొని చేసుకొని వెళ్ళి ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాడికి ఏదో సమ్ కంట్రిబ్యూషన్ లాగా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి అరేంజ్ చేసాం అనుకోండి. జస్ట్ ప్రతి ఒక్కడికి ఒక గో మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది, తెలుస్తుంది. రెండోది ఏంటంటే పూజ గదిలో ఉన్న విగ్రహాలు పూజ చేసే బదులు లైఫ్ స్టాక్ లో మనకు ఉండే అన్ని రకాలు దేవతలు అక్కడ ఉన్న గో పూజ చేయడం అనేది ఒక రకంగా ట్రెడిషన్ కూడా కోటి దేవతలకు నిలయమంట. అది నాకు మా కజిన్ ఒకటి దీన్ని ఇచ్చాడు కటింగ్ కోసం ఫంక్షన్ కి. నేను దాన్ని కట్ చేయకుండా బయట నుంచి తెచ్చుకున్నాను తప్ప కానీ దీన్ని అలాగే వదిలేసుకున్నాను.
రెండోది ఏంటంటే ప్రతి ఫామ్ కి ఒక షీప్ అనేది ఉంటే మన దీని మీద యాంటీబయాటిక్స్ అన్ని దీని వల్ల పోతాయనే ఒక నమ్మకం ప్రతి ఫార్మర్. ఓకే ఓకే. అందుకు ఒక గొర్రె అనేది ఉండాలి. అయితే దీన్ని అంటే గుర్తుగా దీని మీద ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి కటింగ్ ఏం చేయకుండా అలా మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంటే మన దగ్గర ఉన్న ఏమైనా ఎక్సెస్ అయితే దీన్ని లేకపోతే మేల్ ఫీమేల్స్ ఏమైనా ఎవరికైనా సార్ ఇది చూడగానే ఫస్ట్ అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే అబ్బా 20-30 కేజీలు పడుద్ది అబ్బా సరిగ్గా ఉందబ్బా అని మాట వస్తుంది కదా కదా. ఆ మాట మీ చెవులు పడితే కోపం వస్తుందా? నేను ఒకవేళ ఆ మాట రాగానే అంటే అబ్బా సరిగ్గా ఉందబ్బా మంచి మటన్ వస్తుందని ఒకవేళ నేను ఆ మాట అని ఉంటే నా మీద కోపపడేవారు. అంతే మనం లోపల అనుకుంటాం కానీ బయట పడవ నేచురల్ అది. ఇవన్నీ మన కొల్లేటి జాగలాలని మన ఆంధ్ర బ్రీడ్ ఈ కుక్కలు. ఈ కుక్కలు మన ఆంధ్రావి ఏపీవి. బాగా అగ్రెసివ్ ఉంటాయా? ఎక్కువగా షీప్స్ ఓన్లీ ఫార్మ్ గార్డింగ్ కోసం ఇది. సార్ అన్ని చిన్నగా అప్పుడే పుట్టినట్టు చాలా బాగుంది. ఆ షెడ్ లో షీప్స్ అవన్నీ ఏంటి సార్ పెద్దదేమి నాకు కనిపించట్లేదు. ఇవి కూడా డిఫరెంట్ బ్రీడ్ లో అనిపిస్తుంది. ఇది డిఫరెంట్ ఏంటంటే ఇది యాక్చువల్ గా ఇది బ్లాక్ బెంగాల్ అమ్మా. బ్లాక్ బెంగాల్ ఇది. ఓకే ఓకే. ఇది మన పొట్టిగా అంతే అది బ్లాక్ బెంగాల్. ఇది యాక్చువల్ గా బ్రీడ్ ఇస్ బ్లాక్ బెంగాల్. ఓకే ఓకే. ఈ కార్టూన్ బొమ్మల్లో చూస్తాం కదా, కార్టూన్ బొమ్మలు అలానే ఉన్నాయి. అంతే 2-3 పిల్లలు ఇస్తాయమ్మా ఇవి ఒక ట్రిప్ కి. హైట్ కూడా ఎక్కువగా లేదు. హైట్ ఎక్కువ ఉండదు, మీట్ కూడా బాగానే పడుతుంది ఇది. రెండో ఇచ్చేస్తారా? ఇట్లా మెయిల్స్ అని ఎక్స్చేంజ్ ఇస్తున్నాను, మెయిల్ ఫీమేల్ కి వాటికి ఇక్కడ. ఓకే ఓకే. సార్ వీటికి ఫుడ్ అవన్నీ బయటికి తీసుకెళ్ళడం ఏం లేదమ్మా, నా ఫామ్ లోనే నేచురల్ గా తిరిగేసి వస్తాయి. ఏమైనా ఇన్సెక్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా మనకి బయటకు వస్తాయి, అవి తినేస్తాయి. ఒకటి మనకి హెల్ప్ఫుల్ గా. రెండోది ఇవన్నీ ఉన్నాయనుకోండి, జస్ట్ ఏంటంటే ఒకదానికి లింక్ అప్ పెట్టుకుంటాం. చైన్ లింక్. ఇప్పుడు నా ఆవులు ఉన్నాయనుకోండి, గతం వస్తుంది, తోటకి వేసుకుంటాను. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు నెల అయ్యేటప్పటికి 1 లక్ష రూపాయలు ఒక ఇన్కమ్ కనపడుతుంది. ఇందులో వచ్చిన ఆవు పేడ, ఆవు మూత్రము, విధంగా ఈ కోళ్ళు ఇవన్నీ వాటికి అవే అట్లా రీసైక్లింగ్ టైప్ లో పెట్టుకోగలిగితే ప్రతి ఫార్మర్ అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ అంటారు దాన్ని ఒక ఫార్మర్ చేసుకోగలిగితే జస్ట్ తక్కువ లాస్ తోటి వెళ్ళిపోతుంది. ఓన్లీ నేను దీని మీద ఆధారపడతానంటే హెవీ లాస్ లోకి వెళ్ళిపోతుంది.